దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి చాలా అంశాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. జగత్తు పునాది వేయబడక మునుపే ఏం జరిగింది, సృష్టి చేసిన తర్వాత ఏం జరిగింది, ఏదెను తోటలో ఏం జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, తర్వాత దేవుని చిత్తం ఏంటి, రక్షణ గురించి, బ్యాప్టిజం గురించి, ప్రార్థన గురించి, ఇలా అనేక అంశాలను మనం గత కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వచ్చాం. అయితే వీటన్నిటినీ క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఆదాము గారు, మొదటి ఆదాము ఎక్కడైతే తప్పిపోయాడో, ఎక్కడైతే ఆయన ఫెయిల్ అయ్యాడో, అక్కడ దేవుడు లేకపోతే క్రీస్తు వారు విజయాన్ని ఇవ్వడానికి, ఎక్కడైతే తప్పిపోయాడో వాటిని చేసి చూపించడానికి శరీరధారిగా క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆదాము అవిధేయత వలన పాపాన్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు, పాపము వలన మరణాన్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. క్రీస్తు వారు వచ్చింది విధేయత చూపించి, పాపాన్ని జయించి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తు వారు వచ్చారు అని నేర్చుకున్నాం. అవిధేయత వలననే ఆదాము తప్పిపోయాడు, దాని వలనే పాపం వచ్చింది, దాని వలననే మరణం వచ్చింది ఏదెను తోటలో. అక్కడికే క్రీస్తు వారు వచ్చి అదే విషయంలో విధేయత చూపిస్తూ వస్తూ, పాపము లేకుండా జీవించవచ్చు, పాపము మీద విజయాన్ని పొందుకోవచ్చు అనే శరీరధారిగా జీవిస్తూ మనకు అనేక పాఠాలను నేర్పించాడు. ఆయన తన అడుగుచాడలను మన కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన తన మార్గాన్ని మనకు చూపించాడు. ఇలా జీవించాలి క్రైస్తవుడు అని ఆయన మనకు చూపించి వెళ్ళిన కొన్ని విషయాలను కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే క్రీస్తు వారు పాపము మీద విజయం సాధించినప్పటికీ, ఆయన జీవితమును పొంది తిరిగి లేచినప్పటికీ, మనిషికి కూడా ఆ విజయంలో పాలుపంపులు ఉన్నాయి. మనిషి కూడా ఆ విజయంలో పాలుపంపులు పొందవచ్చు, మనిషి కూడా విజయాన్ని సాధించాడు అని అనేక రెఫరెన్సెస్ ద్వారా లేకపోతే లేఖనాలలో అనేక విషయాలలో మనం నేర్చుకున్నప్పటికీ, ఎందుకు మనిషి ఇంకా జీవితం జీవించలేని స్థితిలోనే ఉన్నాడు? ఎందుకు విజయాన్ని పొందుకోలేక చాలా విషయాలలో ఎక్కడ వేసిన గొంగలు అలాగే, లేకపోతే ఆత్మీయ స్థితిలో ఎదగలేక, కొన్ని బలహీనతలను జయించలేక ఎందుకు ఉండిపోయాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, మనిషి తన జీవితంలో వెళుతున్న కొన్ని పరిస్థితులను ఖచ్చితంగా తనంతకు తానుగా అర్థం చేసుకోవలసిన వాడే ఉన్నాడు. కానీ అది అర్థం చేసుకోలేకనే ఈ విజయాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, మనిషి ఎందుకు ఇంకా పాపంలోనే బందీ అయిపోయాడు, ఆ పాపంలో నుంచి, ఆ బలహీనతలో నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అని అంటే, మొట్టమొదటగా తనకు తెలియవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, మనిషి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడు, అక్కడ దేవుడు క్రీస్తు వారు ఏం చేశారో మనకు అర్థమైనప్పుడు, మనము ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు పాపం మీద విజయం సాధించే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఇందాక చదవబడిన వాక్య భాగంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు కదండి. నీతిమంతుడు లేడు అని రాయబడింది. ఒక్కడు కూడా పాపము చేయకుండా ఈ లోకములో లేడు అంటే మనకు అర్థం ఏమవుతుంది? లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా, ఆదాము తర్వాత పుట్టిన ఎవరైనా కానీ, ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, చిన్న బిడ్డ అయినా కానీ, వన్ డే బేబీ అయినా కానీ, తనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి కూడా 3 రకాల పాపాల చేత ప్రేరేపించబడి లేకపోతే బందీ అయి ఉంటాడు. 3 రకాల పాపాలు ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి. అది ఒక వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా ఇది సత్యం కదా. మనిషి జీవితము 3 రకాల పాపాల చేత బంధించబడింది, లేకపోతే ప్రేరేపించబడుతుంది, లేకపోతే నడిపించబడుతుంది. సో ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం.
ఏంటి ఈ 3 రకాల పాపాలు? ఈ 3 రకాల పాపాల గురించి క్రీస్తు వారు ఏం చేశారు? మొట్టమొదటిగా మనము నేర్చుకుంటే రోమీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి పాపం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 5:12లో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసు మనకి. ఒక మనుష్యుని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది అని అంటే ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. ప్రతి మనుష్యునికి ఈ పాపము సంక్రమించింది. ప్రతి మనుష్యునికి మరణము సంక్రమించింది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జన్మతః ఒక పాపం వస్తుంది కదండి. దీనిని జన్మతః పాపం అంటాం. ప్రతి వ్యక్తి జీవితంలో, అప్పుడే పుట్టిన వ్యక్తి జీవితంలో కూడా ఒక పాపము అనేది ఉంది. అది జన్మతః వస్తుంది. ఆదాము గారి ద్వారా, ఆదాము అవ్వల నుంచి సంక్రమించిన పాపము. కీర్తనకారుడు కూడా 51వ కీర్తనలో అంటే కదా, నేను పాపంలో ఉండగానే నా తల్లి నన్ను గర్భం ధరించింది అనే మాట చూస్తాం. ప్రతి వ్యక్తి కూడా పాపములోనే పుడుతున్నాడు ఈ లోకంలో. ఆదాము చేసిన అవిధేయత వలన అదే పాపము ప్రతి వ్యక్తి జీవితంలో కూడా సంక్రమిస్తుంది. ఆదాము ఎప్పుడో పాపం చేస్తే నా జీవితంలో పాపం ఎలా వస్తుంది అని మనం ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తుంది. లేకపోతే కొంతమంది మనల్ని ప్రశ్నిస్తుంటారు కూడా, అయ్యా ఆదాము అప్పుడెప్పుడో పుట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద తప్పు చేస్తే నాకెలా పాపం సంక్రమిస్తుంది అని మనం కూడా ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు అనుమానం వస్తుంది. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బీపీ షుగర్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక ప్రశ్న వేస్తాడు మనల్ని. ఈ బీపీ షుగర్లు మీ పేరెంట్స్కి ఎవరన్నా ఉందా అంటే, మీ తల్లిదండ్రులకు ఎవరికన్నా ఉందా అంటే, లేదు అంటే, వాళ్ళ తల్లిదండ్రులకు, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా, మీ తరపున కానీ వాళ్ళ తరపున కానీ ఎవరైనా ఉందా, తల్లి తరపున తండ్రి తరపున ఎవరికైనా ఉందా అని అడుగుతుంటారు. ఎందుకు అడుగుతాడు అలా అంటే, రోగాలు సంక్రమించే అవకాశం ఉంది కదా, జనరేషనల్గా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం సత్యమైనప్పుడు ఆనాడు చేసిన పాపము వ్యక్తి జీవితంలో ఎందుకు సంక్రమించదు, ఎందుకు రాదు? ఒక చిన్న బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బిడ్డ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు కదా. తను చేసిన తప్పును ఎదుటి వ్యక్తి మీద, అన్న మీదనో అక్క మీదనో చెల్లెల మీదనో వేసే ప్రయత్నం చేస్తుంటాడు. నేను చేయలేదు, నేను పగలగొట్టలేదు, అదే చేసింది, వాడే చేశాడు అని కొన్ని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నేర్పించారు ఈ మాటలు ఆ వ్యక్తికి, ఆ చిన్న బిడ్డకి? తల్లిదండ్రులు నేర్పిస్తారా? ఖచ్చితంగా నేర్పించారు కదండి. చెడ్డ మాటలు అవి ఎందుకు వస్తున్నాయి స్వతహాగా కదా, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి వ్యక్తి జీవితంలో జన్మతః పాపం వస్తుంది. అపవాది చేసిన ఆ అవిధేయత వలన, అపవాది ద్వారా వచ్చిన అవిధేయత మనిషి జీవితంలో కూడా పాపముగా సంక్రమించింది. అది మనం చిన్న బిడ్డను గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ బిడ్డకి ఎవరి నేర్పించకుండానే ఆ బిడ్డ జీవితంలో కొన్ని విషయాలను మనం గమనించవచ్చు, కొన్ని పాఠాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది కదండి. ఇది జన్మతః వచ్చిన పాపము, ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన పాపముగా మనము ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. రెండవ పాపము ఎక్సోడస్లో, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 2వ వచనం నుంచి నేను ఒకసారి చదువుతాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాడు. ఇక్కడ ఈ ఆజ్ఞ మనకు తెలుసు. దేవుడు స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు.
మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాను నేనే విడిపించాను, వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరు కాదు, నేనే బానిసత్వములో నుంచి, దాస్యములో నుంచి, మీరు చచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితులలో నుంచి, బంధకాలలో నుంచి నేనే విడిపించాను మిమ్మల్ని. నేనే మిమ్మల్ని విడిపించినప్పుడు మీరేం చేయాలి? విడిపించబడిన తర్వాత వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కదా. వాళ్ళు ఎంతో శ్రమల గుండా వెళ్తున్నారు, వేదనల గుండా వెళ్తున్నారు. వారి శ్రమ ఎక్కువగా చేయబడింది, వారు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఆ స్థితిలో నుంచి విడిపించిన వాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ప్రార్థనను విని వాళ్ళను విడిపించాడు కదా. విడిపించిన వాడని నేనే. అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటి? విడిపించిన వాడు కొన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? నేను తప్ప వేరే దేవుడు మీకు ఇంకొకరు ఉండకూడదు, వేరే స్వరూపాన్ని మీరు చేసుకోకూడదు. అది ఏ రూపమైనా కానీ కదా, ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపము కూడా మీకు విగ్రహంగా ఉండకూడదు, మీకు దేవునిగా ఉండకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను తప్ప మీకు ఎవరు దేవుడు ఉండకూడదు. ఎందుకు? మిమ్మల్ని విడిపించాను కాబట్టి, బంధకాల నుంచి విడిపించిన వాడని నేనే కాబట్టి, మీకు ఆ స్వతంత్రమును ఇచ్చిన వాడను నేనే కాబట్టి, సమస్యల నుంచి గట్టెక్కించిన వాడను, సమాధానం ఇచ్చిన వాడను నేనే కాబట్టి, నేను కాకుండా వేరే రూపము ఏది కూడా నీకు ఉండకూడదు. ఏ విగ్రహమును కూడా నువ్వు పూజించకూడదు. ఇక్కడ విగ్రహము అని అంటే కేవలము స్టాచ్యూస్, అది ఫిజికల్ విగ్రహాలు మాత్రమే కాదండి. దేవునికి లేకపోతే దేవుని స్థానమును ఆక్రమించుకున్న ఏదైనా కావచ్చు, అది విగ్రహమే. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్నది దేవుని ఉద్దేశము. మన జీవితంలో మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను కాకుండా వేరేది మీ జీవితంలో ఉండకూడదు. ఎందుకు? నేను రక్షించకపోతే, నేను విడిపించకపోతే మీ పరిస్థితి ఏంటి కదా. రక్షించాను కాబట్టి ఇక మీదట మీరు జీవించే జీవితంలో మొదటి ప్రయారిటీ నాదై ఉండాలి. నన్ను సేవించాలి, నా మార్గంలో నడవాలి, నేను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తా, నేను మిమ్మల్ని కనానుకు తీసుకువెళ్తా. ఇంకొకరి మీద ఆధారపడదు. ఇప్పటిదాకా చేసిన తప్పదే, ఇప్పటిదాకా మీ జ్ఞానం మీద ఆధారపడ్డారు, ఇప్పటిదాకా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. ఇక మీదట నేను మిమ్మల్ని విడిపించాను కాబట్టి నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు. అది ఏదైనా అంటే దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కాకుండా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అది విగ్రహమే అయిపోతుంది మన జీవితంలో. సపోజ్ ఉద్యోగాన్ని చాలామంది ప్రేమిస్తుంటారు ఎక్కువగా, అన్నిటికంటే ప్రాముఖ్యత టెన్షన్గా వెళ్తుంటారు కదండి, పంక్చువల్గా కరెక్ట్గా వెళ్తుంటారు. మిగతా విషయాల కంటే ఆఫీస్కి లేట్ అయిపోతుందని బైబిల్ చదువుకోవడం మానేసి క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదువుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన ఒక నిమిషం కూడా కూర్చొని చేసుకోలేని స్థితిలో ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అధికారానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి. కొన్ని విషయాలు మన జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ఉంటుంది. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ? నేను కాకుండా, ఎందుకు నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను విశ్వసించావు కదా, నేను విడిపిస్తానని నువ్వు ప్రార్థన చేసావు కదా, మరి విడిపించాను కదా, బంధకాల నుంచి విడిపించాను, సమస్యల్లో నుంచి విడిపించాను. నీకు సమాధానం ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ప్రయారిటీ ఎవరికి? నాకే కదా అని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన రోషం కలిగిన వాడు, అందుకనే రాయబడింది ఆయన రోషం కలిగిన వాడిని నేను. ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వాలి. నాకు కాకుండా వేరేది ఏ రూపమును పెట్టుకున్నా, దేనికి ప్రయారిటీ ఇచ్చినా దానిని ఏమంటున్నాడు ఆయన? అది ఒక దోషము. అంటే ఆయనకు కాకుండా వేరే వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నాం, వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే తల్లిదండ్రులు చేస్తున్న దోషం అది. ఎవరైతే చేస్తున్నారో పాపము, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకున్నారు అని అంటే అదొక పాపము, అదొక దోషము. ఆ దోషాన్ని 3-4 తరాల వరకు నేను పాస్ చేస్తాను కదండి, స్పష్టంగా రాయబడింది. పూజింపకూడదు, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను.
రెండవ పాపం ఏంటి అని అంటే తల్లిదండ్రుల దోషము వలన కుమారులకు కుమార్తెలకు సంక్రమించే పాపము. తల్లిదండ్రులు దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఆయనను పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తూ తమ ఇష్టానుసార ప్రకారం జీవిస్తే రక్షించబడినప్పటికీ కూడా, ఇక్కడ ఐగుప్తులో నుంచి విడిపించబడిన వారు ఎవరు? ఐగుప్తీయులా? కాదు, ఇజ్రాయేలీయులే, దేవుని బిడ్డలే కదండి. దేవుని బిడ్డలై ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే తెలిసి తప్పు చేసి విడిపించబడ్డాం. మేము సమస్యల నుంచి బయటకు వచ్చాం, బంధకాల నుంచి బయటకు వచ్చాం, అనేక శ్రమలలో నుంచి, వేదనల నుంచి మా తండ్రి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు అని తెలిసినప్పటికీ వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం. ఆయనను పట్టించుకోవట్లేదు అని అర్థం. ఆయన సెకండ్ ప్రయారిటీ కూడా, సెకండ్ లెవెల్లో కూడా ఉండడానికి ఇష్టపడాడు. ఫస్ట్ వేరే దానికి ఇచ్చి, అయ్యా సెకండ్ నీకే ఇస్తున్నాను కదా, నేను వేరే దానికి కదా, ఆయన ఒప్పుకోడు అట్లా. సెకండ్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ. నేను రోషం కలిగిన వాడు, నేను ఫస్ట్ సృష్టికర్తను, నేను నిన్ను సృష్టించిన వాడను, నీ ప్రతి అవసరత తీరుస్తున్న వాడను, నిన్ను విడిపించిన వాడను నేను అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాదే ఉండాలి. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది, నేను యజమాని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైందని ఖచ్చితంగా మలాకి గ్రంథంలో మాట్లాడతాడు. ఒకవేళ నన్ను తండ్రిగా అనుకుంటున్నావా, దేవునిగా అనుకుంటున్నావా అయితే ఫస్ట్ నాకు ప్రయారిటీ కదండి. ఒక యజమానుని దగ్గర దాసుడు ఉన్నాడు. దాసుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు? పక్కలోళ్ళకే, యజమానికే దాసుడు ఇవ్వాలి. నేను యజమాని అయినప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కాకుండా ఒకవేళ చేస్తే అది ఒక దోషము, అంటే అదొక పాపము కదండి. ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే అదొక పాపముగా ఆయన చూస్తున్నాడు. ఆ దోషము వాళ్ళ వరకు మాత్రమే కాదు, ఆ పాపము అక్కడి వరకు మాత్రమే కాదు, తర్వాత తరముల వారికి కూడా సంక్రమిస్తుంది. 3-4 తరాలు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దేవుని వద్ద కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరిలాంటి వాడు కాదు, నేనే అంటున్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం విశ్వసించినప్పుడు ఆయనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వేరే విషయాలలో కాకుండా. అలా చేస్తున్నాము అని అంటే ఆయన ఆజ్ఞను, లేకపోతే ఆయన ఆలోచనలను, లేకపోతే ఆయన మనకిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము అని అర్థం. అంటే అతిక్రమించినప్పుడు, ఆయన మాట విననప్పుడు పాపమే కాదు. సో ఇది 3-4 తరముల వరకు పిల్లల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇది తల్లిదండ్రుల దోషము వలన, వారు చేస్తున్న తప్పుల వలన పిల్లలకు సంక్రమించే పాపము. రెండవ పాపం ఇది. మూడవ పాపాన్ని ఒకసారి చూద్దాం. జేమ్స్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇంకొక పాపం ఏంటి? స్వకీయ దురాశ చేత ఈడ్వబడి. స్వకీయ దురాశ, స్వకీయంగా అంటే, స్వకీయం అంటే సొంతము, మనము చేసేది కదండి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసే తప్పు, ఒక వ్యక్తి చేసే పాపము. ఇది ఎలా వస్తుందంటే దురాశ వలన. ఆశ, నాది కాని దానిని ఆశించడం, నాది కాని దానిని కోరుకోవడం. ఎదుటి వ్యక్తి బాధపడినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు, నాకు సంబంధం లేదు, నేను బాగుండాలి, నాకు కావాలి, నేను పొందుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను కంఫర్టబుల్గా ఉండాలి. దురాశ, ఆశ. అది ఏ రకమైన ఆశనైనా మనకు తెలుసు. లోకంలో ఉన్న ఆశలు ఏంటో, ఏమి కావాలని మనిషి కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దురాశ వలన, స్వకీయ దురాశ వలన ఏం జరుగుతుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. ఈ ఆశ ఒకసారి మనం కోరుకొని సంపాదించుకుంటాం. ఇది మరొకసారి ఇంకొకసారి చేయడానికి దారి తీస్తుంది. అది ఇంకొకసారి ఏమైపోతుంది? గర్భము ధరిస్తుందంట. అంటే
చిన్న బిడ్డ ఒక స్త్రీ కన్సీవ్ అయిన తర్వాత బిడ్డ రోజు రోజుకి ఎదుగుతూ ఉంది కదండి. లోపల నెలలు గడుస్తున్న వారాలు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తూ ఉన్న కొద్దీ ఎదుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. 9 నెలలు అయిన తర్వాత గర్భము డెలివరీ అవుతుంది. ఒక 9 నెలల తర్వాత, ఒక పీరియడ్ తర్వాత డెలివరీ అవుతుంది. ఎగ్జాక్ట్గా అలాగే మనం చేస్తున్న పాపము మనకు అర్థం కాకపోతే అది పర్వాలేదు అని అనుకున్నామనంటే వ్యక్తిగతంగా చేస్తున్న పాపం అండి ఇది. వ్యక్తిగతంగా ఎవరైనా పర్వాలేదు, ఏం కాదు, ఎవరు చూడట్లేదని నేను చేసిన ఈ పాపము రేపు అలాంటి పాపమే, లేకపోతే రేపు ఇంకొకసారి ఆ పాపం చేయడానికి దారితీస్తుంది. తర్వాత ఇంకొక పాపం చేస్తాను, మళ్ళీ చేస్తాను, అది అలవాటైపోతుంది. అంటే అర్థం ఏంటి? అది రోజు రోజుకి నా పాపము ఎక్కువైపోతుంది. రోజు రోజుకి నేను దానికి అలవాటు పడిపోతాను. అది ఇప్పుడు నాకు సెన్స్ చేయదు, ఇది తప్పు అనిపించదు. అప్పుడు ఆ పాపం చేస్తున్నా ఇది తప్పు అనిపించదు నాకు. ఏం జరగట్లేదు కదా అనే ఆలోచనతోనే ఉంటాం, కానీ ఎవరు చూడట్లేదు కదా అనే ఆలోచనతో ఉంటాం. కానీ అది చేస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు సమయం ఇస్తాడు కదా. కన్సీవ్ అయిన వెంటనే బిడ్డ డెలివరీ అవ్వడు. 9 నెలల సమయం ఉంటుంది డెలివరీ అవ్వడానికి. మన పాపము కూడా పరిపక్వం అవ్వడానికి, మనం చేస్తున్న తప్పు కూడా దానికి శిక్ష రావడానికి సమయం ఉంటుంది. అదే పరిపక్వమై పాపము కంటుంది, ఆ పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది అని రాయబడింది. ఆలోచన చేద్దాం. అలాంటి వాటికి ఒకవేళ మనం అలవాటు పడి ఉంటే పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటే దానిని గ్రహించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానిని వెంటనే స్టాప్ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా లేకపోతే నాకు అలవాటైపోతుంది ఆ పాపం. అలవాటైపోతే అది ఒక సమయంలో దేవుడు శిక్షించే అవకాశం ఉంది. ఖచ్చితంగా శిక్షిస్తాడు. పాపం అది అది దేవుడు ఒక నియమం అది కదండి. పాపం వలన వచ్చి జీతం మరణం. ఆయన వాక్యానికి, ఆయన మాటలకి ఆయన వ్యతిరేకంగా పనిచేయడు. ఆయన ఏదైతే మాట చెప్పాడో దాని ప్రకారము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అయితే ఆయన కనికరము వలన ఆయన కొద్దిగా సమయం ఇస్తున్నాడు మనకి సరి చేసుకోవడానికి. ఒకవేళ తెలుసుకొని మనం సరిచేయబడి క్షమాపణ అడిగామా, ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన. మళ్ళీ తప్పు చేయకూడదు. అయితే ఈ పాపం ఎలా వచ్చింది? స్వకీయ దురాశ. ఈ 3 పాపాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పితరులు చేసిన పాపము, ఆదాము అవ్వల నుంచి వచ్చిన పాపము, తర్వాత తల్లిదండ్రుల వలన వచ్చిన పాపము, తల్లిదండ్రుల దోషము వలన వచ్చిన పాపము, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన వచ్చిన పాపము, 3వది వ్యక్తిగతంగా నేను చేసిన పాపము. హైరార్కీ చూడండి, పితరులు, తల్లిదండ్రులు, నేను వ్యక్తిగతంగా. ఈ 3 పాపాలు ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవి తెలిసినా తెలియకపోయినా ఈ పాపములో ప్రతి ఒక్కరూ ఉండవలసిందే, వేరే ఆప్షన్ లేదు. అయితే దేవుని మహాకృప వలన మొదటి 2 పాపాలు కూడా ఎందుకు ఇప్పుడు ఈ మొదటి 2 పాపాలను చూసాం. ఏది? జన్మతః వచ్చిన పాపము, తల్లిదండ్రుల దోషం వలన. ఈ 2 పాపాల వలన పిల్లలకు ఏమైనా ప్రమేయం ఉందా? పిల్లల మీద సంక్రమిస్తుంది ఈ పాపం అని పిల్లలకు తెలుసా? వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఖచ్చితంగా తెలియదు. మరి వాళ్ళెందుకు అనవసరంగా వాళ్ళు అన్యాయం అయిపోవాలి? లేకపోతే వాళ్ళ మీద ఎందుకు మరణం పనిచేయాలి? వాళ్ళ మీద ఎందుకు దేవుని శిక్ష, ఉగ్రత రావాలి అని అంటే అందుకొరకే క్రీస్తు వారు వచ్చారు. ఈ 2 పాపాలను ఆయన శిలువ మీద కొట్టివేశాడు. జన్మతః వచ్చిన పాపము, తల్లిదండ్రుల దోషం వలన వచ్చిన పాపము. జన్మతః వచ్చిన పాపము ఎలా వచ్చింది? ఆదాము చేసిన తప్పు వలన, అవిధేయత వలన పాపం లోకంలోకి వచ్చినప్పుడు దానిని కొట్టివేయడానికి విధేయత చూపించాడు ఆయన. శిలువ మీద క్రీస్తు దేవుడు చెప్పిన ప్రతి దానికి కూడా విధేయత చూపించి పాపము లేనివాడుగా శిలువ మీద పాపముగా చేయబడి పాపానికి శిక్ష విధించాడు. జన్మతః వచ్చిన పాపము శిలువ మీద కొట్టివేయబడింది. సో ఈ పాపము తర్వాత జనరేషన్స్కి రాదు. ఎవరికి రాదు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో
ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను దేవునిగా అంగీకరిస్తాడో, సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నేను పాపినయ్యా, జన్మతః నేను పాపములో పుట్టాడు అని ఎవరైతే గ్రహిస్తారో, వారు విశ్వాసము ఆయన యందు ఉంచిన వారి జీవితంలో, విశ్వాసం ఉంచడం అంటే విశ్వసించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్టిజం తీసుకున్న వారి జీవితంలో వెంటనే ఈ జన్మతః పాపము కొట్టివేయబడుతుంది. అక్కడికి క్లీన్ అయిపోతుంది ఆ పాపం. రెండవది ఏంటి? తల్లిదండ్రుల దోషము వల్ల. ఇప్పుడు తల్లిదండ్రులు బాధ్యత కలిగి నన్ను దేవుడు విడిపించాడు నా పాపముల నుంచి, లేకపోతే నేను అనేక వ్యసనాల చేత బంధించబడినప్పుడు, అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను విడిపించాడు అని తెలుసుకొనే నేను ఆయనను విశ్వసించాను. అలాంటప్పుడు నేను గ్రహించి తిరిగి సరిచేయబడి దేవునితో సమాధాన స్థితికి వచ్చినప్పుడు, తిరిగి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ పాపము కూడా పిల్లల మీదకి ఖచ్చితంగా రాదు కదండి. ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను మాత్రమే దేవునిగా చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? 1000 తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. 1000 తరముల వరకు ఆశీర్వాదం ఉంటుంది అని అంటున్నాడు. దానిని తీసివేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పిల్లల మీదకి ఆ దోషం రాదు. అంటే మనం చేయవలసిన పని ఏంటి? మన మీద ఎలాంటి పాపం పనిచేసే అవకాశం, మన మీద మన జన్మతః పాపం ఒకటి వస్తుంది. నేను చేసిన తప్పు వలన, స్వకీయంగా నేను చేసిన తప్పు వలన నా పిల్లల మీదకి కూడా ఆ పాపం వచ్చే అవకాశం ఉందనే గ్రహింపు నాకున్నప్పుడు, వాక్యము నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి? భయముతో, వణుకుతో నా రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకు? నా తప్పు వలన నా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. నేను చేసిన తప్పు వలన నా తర్వాత జనరేషన్స్ మీదకి పాపం వెళ్తుంది. అలాంటప్పుడు నా జీవితం ఏమవ్వాలి? నా జీవితము దేవుని మార్గములో నా రక్షణను భయముతో, వణుకుతో ఖచ్చితంగా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు విజయము పొందలేకపోతున్నాడనంటే తెలియక. ఏమేం జరుగుతుంది, మనకి ఆత్మలోకంలో ఏం జరుగుతుందన్న విషయం మనకు చూసాం. ఇవన్నీ స్పిరిచువల్ realmలో లేకపోతే వాక్యంలో ఖచ్చితంగా రాయబడ్డాయి. వాక్యము తెలియకపోతే మన జీవితంలో మనమే తప్పుడు దారిలో వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే అలవాటుగా కొన్ని తప్పు చేస్తూ ఉంటాం. అలవాటుగా చేసే తప్పు అది లేకపోతే ఎంతటి క్రిటికల్ కండిషన్లోకి మనల్ని తీసుకువెళ్తుందన్న విషయం మనకు తెలియదు. ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది కదండి. నా పిల్లల మీదకి నా దోషం పనిచేస్తుంది అన్నప్పుడు భయమేదా? నేను చేసిన తప్పు వలన నా పిల్లలు శిక్షించబడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా భయం వేయదా? ఖచ్చితంగా భయం వేయాలి. అందుకని ఏం చేయాలి? నా రక్షణ. అందుకని ఖచ్చితంగా మాట, ఎవరి రక్షణ వారిదే, ఎవరి రక్షణను వారు భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరు చూడట్లేదని కాదు, మనల్ని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. మన రక్షకుడు మనల్ని నిత్యము మన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మనము చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మన పడక తెలుసు, మన నడక తెలుసు, మన ఆలోచన తెలుసు కదా. తలంపుకు రాకముందే ఆయన మనం ఏం చేస్తామో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటే ఏది లేదు. కాబట్టే మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాస యాత్రలు జీవించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. మన జీవితాలలో మనకు తెలియకుండా ఏం జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది. సిలువ మీద సమస్తము కొట్టివేయబడ్డాయి. ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి పాపానికి సమాధానమే ఆయన ఈ లోకంలోకి రావడానికి, ప్రతి సమస్యకు సమాధానమే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచి వెళ్ళాడు. ఈ విషయం నాకు తెలియకపోతే నేను ఇంకా అందులోనే ఉంటాను. నాకు జయము ఉంది, పాపము మీద నాకు జయ జీవితం వచ్చింది. నేను ఇంకా మళ్ళీ పాపం చేయాల్సిన అవసరం లేదు. పాపంకు నా మీద అధికారం లేదు. ఆయన జయించాడు. జన్మతః వచ్చిన పాపం కొట్టివేయబడింది. ఆయన యందు నేను విశ్వాసం ఉంచి జీవిస్తున్నప్పుడు నా దోషము నా పిల్లలకు సంక్రమించదు. అది కూడా కొట్టివేయబడింది. వారికి ఒక చక్కని మార్గాన్ని నేను ఏర్పరిచిన వాడిని అవుతాను. నేను సరిగా జీవిస్తున్నప్పుడు నా పిల్లలు సరిగా వారి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచిన వాడిని అవుతాను. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుణ్ణి పరిచయం చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. బాలుడు నడవవలసిన త్రోవల వారిని నడిపించాలా, ఖచ్చితంగా నడిపించాలి. ఎందుకు చిన్నప్పటి నుంచే నడిపించమంటున్నాడు?
ఇవి ఉన్నాయి కాబట్టే, ఈ దోషాలు పనిచేస్తాయి కాబట్టి, ఈ తప్పులు పనిచేస్తాయి, ఈ పాపాలు బిడ్డ మీద పనిచేస్తాయి కాబట్టే వాడికి మూర్ఖపు స్వభావము స్వాభావికంగా వస్తుందని అదే అధ్యాయంలో 22:6లో 22:5లో సామెతల గ్రంథంలో చూస్తాం. 22:15లో మూర్ఖపు స్వభావము జన్మతః వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. ఇది పోవాలి అని అంటే నేను వాడిని ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే సరైన మార్గంలో నడిపించాలి. నేను నడవాలి, ఆయన ఆజ్ఞలను నేను పాటించాలి. ఎందుకు పాటించాలి? నా దోషం వాడి మీదకి వెళ్తుంది కాబట్టి, నా తప్పు నా పాపం వాడి మీదకి వెళ్లకుండా ఉండడానికి నేను పాటించాలి. నా పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి. నేను పాటించకుండా నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు అది చెయ్యి, నువ్వు ప్రార్థన చేసుకోనంటే వాడు ఎందుకు వింటాడు? నేను పాటించాలి. నన్ను చూసి వాడు నేర్చుకుంటాడు, నన్ను చూసి నా తర్వాతి తరం నేర్చుకుంటుంది. సో ఈ పాపాల గురించి మనకు చాలా అవగాహన ఉన్నప్పుడు నాకు భయం వేస్తుంది. దేవుని వాక్యము అవునా కాదా అని మరొకసారి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మెడిటేట్ చేయండి. దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా మీతోనూ అనేక విషయాలను మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే క్రీస్తు వారు ఈ 2 పాపాలని ఆయన శిలువ మీద కొట్టివేశాడు. కానీ 3వ పాపము మాత్రము మనము రక్షించబడిన తర్వాత కూడా తప్పులు చేస్తూ ఉంటాం స్వకీయంగా. ఇది ఎవరంతకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. స్వకీయంగా, సొంతంగా, పార్ట్నర్కి తెలియకుండా కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన స్టాండర్డ్స్ పెంచేశాడు. ఆయన మనం జీవించే జీవిత విధానము, ఆత్మీయ జీవితాన్ని ఆయన పెంచేశాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూడండి, ఒకసారి చదవండి. మీరు ఇది విన్నారు కదా, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అనే దాదాపు 4-5 టైమ్స్ ఆయన అంటే నేను చెప్పున్నదేమనగా అంటాడు. అంటే మీరు ఇంతకుముందు వినేది కావాల్సిందే. మీకు ఏం తెలుసో కాదు, ధర్మశాస్త్రంలో మీకు తెలిసిన జ్ఞానం కాదు, మీకు తెలిసిన నాలెడ్జ్ కాదు, ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది వినండి కదండి. ఏం చెప్తున్నానో అది వినండి. ఒక్క మాట చూసుకుందాము, అది చదివి ఒకసారి ముగించుకుందాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏదైనా ఒక్కటి చదువుదాం. ఎక్కడి నుంచి చూస్తామంటే 21వ వచనం నుంచి మీరు 48 వరకు ఒకసారి చదవండి. అక్కడ ప్రతి చోట నేను చెప్పున్నది ఏమనగా అని అంటాడు ఆయన. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు అనగానే పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో ఏం చెప్తున్నానంటే నేను చెప్పున్నది ఏమనగా అని రాస్తున్నాడు 22వ వచనంలో కదండి. 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా అంటున్నాడు కదండి. తర్వాత 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. 43వ వచనం నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పిన. అంటే ఆయన వచ్చిన తర్వాత చెప్పేవి వేరుగా ఉన్నాయి. అన్ని స్టాండర్డ్స్ పెరిగిపోయాయి, ఆత్మీయ జీవితం స్టాండర్డ్స్ పెరిగిపోయాయి. ఇంతకుముందు ఫిజికల్గా చేస్తేనే పాపము, కానీ ఇప్పుడు అది కాదు. మనసులో అనుకున్న, కంటితో చేసిన అది పాపమే. హృదయంలో అప్పుడే నువ్వు పాపం చేసిన వాడు ఒక స్త్రీని వ్యామోహంతో చూపుతో చూస్తేనే డైరెక్ట్గా రాయబడింది. అంటే ఈ విషయాలు నాకు అర్థమైనప్పుడు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితాన్ని విశ్వాసులకు, లేకపోతే తన అడుగుచాడలను ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏ మార్గంలో నడవమంటున్నాడని నాకు అర్థమైనప్పుడు నేను భయముతో జీవించే అవకాశం ఉంది. నాకు తెలిసినప్పుడు, ఒకవేళ తెలియకపోతే నేను చాలా క్యాజువల్గా తీసుకుంటాను, అది అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు ద్వారా నా తర్వాత జనరేషన్స్ శ్రమ పడే అవకాశం ఉంది, శిక్షించబడే అవకాశం ఉంది. వాళ్ళ మీదకి నా తప్పును తీసుకొని వస్తున్నాను, వారి మీదకి దేవుని ఉగ్రతను తీసుకొని వస్తున్నాము. అవి కొట్టివేయబడాలంటే నా మీదనే, నా వరకే అన్నీ క్లోజ్ అయిపోవాలి. ఆయన రక్తము నన్ను కడిగివేయాలి. ఇక్కడి నుంచి ఆశీర్వాదాలే నా తర్వాతి తరముకు వెళ్ళాలి, కానీ శాపము వెళ్ళకూడదు, పాపము వెళ్ళకూడదు. పిల్లలకు మనం ఏమన్నా నేర్పిస్తున్నాము మన తర్వాతి తరము వారికి అంటే ఆయనను పరిచయం చేయడము, ఆయన ఆజ్ఞలను బోధించడము, ఆయన మార్గాలను బోధించడము మాత్రమే. వాళ్ళు సరిగా ఉన్నప్పుడు వాళ్ళ తర్వాతి తరం వారిని సరిగా నడిపించుకునే అవకాశం ఉంది. మనకు భయభక్తులు లేనప్పుడు మన తర్వాత పిల్లలకి భయభక్తులు ఉండవు, తర్వాత వాళ్ళకు ఉండవు. అలా జనరేషన్స్ ఖచ్చితంగా పాడైపోయే అవకాశం ఉంది, ఆ పాపము సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన మీద మనకు తెలిసినా తెలియకపోయినా 3 పాపాల చేత మనం బంధించబడి ఉంటాం. ఇది తెలిసినప్పుడు నాకు జీవితం జీవించే అవకాశం ఉంది.
ఇది తెలియనప్పుడు నాకు అలవాటుగా మారిపోతుంది. నాకు తెలియకుండానే ఆ పాపాన్ని నేను పాస్ చేస్తున్నాను నా తర్వాత జనరేషన్స్కి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే, ఆయన యందు దైవభక్తే కదా అన్నిటికీ మన ఆత్మీయ జీవితానికి సంతుష్టి, సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానం ఇస్తుంది. అన్నీ ఆయన ఆత్మీయ జీవితంలో ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నాయి ఆయన సన్నిధిలోనే, ఆయన మార్గంలోనే. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడే మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయా సమయాలలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది ఏ సమస్య అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.